సాధువులు, విద్వాంసులు కూడా అన్ని రకాల భావాలతో సమస్త శుభాలకు అధిపతినైన నన్ను కోరికలు దయచేయమని కోరుతూ ఉంటారు. ఏదైనా కోరుకోమని నృసింహమూర్తి ప్రహ్లాదుని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, నాకు ఏ కోరిక లేదు, వరం ఇవ్వాలని అనుకుంటే కోరికలు వృద్ధి పొందని వరం ఇవ్వు అని నమస్కరించాడు. అప్పుడు నృసింహస్వామి, ప్రహ్లాద, నీ వంటి జ్ఞానులు నన్ను కోరికలు కోరరు. నీవు రాక్షసులకు రాజువై కొనసాగుతూ ఈ మన్వంతరమంతా సమస్త భోగాలు అనుభవించు. మంగళకరమైన బుద్ధితో నా కథలు వింటూ ఉండు. నన్ను ఆత్మలో నిలుపుకో. కర్మల సముదాయాన్ని తెగగోసి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. నీకు భోగాల వలన పుణ్యం తీరిపోతుంది. వ్రతాల చేత పాప సమూహం తొలగిపోతుంది. ఇక ఆపై కాలప్రభావంతో శరీరం విడిచి ముల్లోకాలలో ప్రకాశించే ఇంద్రుడు కూడా కొనియాడే దశదిశలు నిండిన కీర్తితో బంధాలు తొలగి నన్ను చేరుకుంటావు. నరుడు ప్రియము తోడనాయవతారంబు నీ ఉదార గీత నికరములను మానసించునేని మరి సంభవింపడు కర్మబంధ చయము గడచిపోవు. నరుడు ఎవడైనా ప్రేమతో నా అవతారాన్ని, నీ ఉదార స్తోత్రాలను మనసులో భావిస్తే అతనికి మరి పుట్టుక ఉండదు. కర్మబంధాలన్నీ తొలగిపోతాయి. జై శ్రీకృష్ణ.